ఇది రాతను తప్పించేదానికే లేదన్నమాట. దాన్ని దాని అనుసారం పోవాల్సి వస్తుంది. మేము మా దగ్గర పనిచేసి మేమంతా కొలీగ్స్ అంతా లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ అందరూ అయినారు, కానీ మేము టీచర్గానే ఉన్నామంటే మా రాత అంతే. కానీ మరి నేను 12 స్కూళ్ళు తిరిగినా కదా, 12 స్కూళ్ళల్లో లింగాలంత స్కూల్ అప్పుడు స్టాఫ్ మేము ఉన్నప్పుడు ఎక్కడా లేదు. అంతలోకి అన్ని స్కూళ్ళల్లో ముఠా తత్వాలు అంటే స్టాఫ్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లక్కిరెడ్డిపల్లి వేడ అక్కడ 1100 మంది పిల్లలు, 32 మంది స్టాఫ్. అంతా మెంటాలిటీ వాళ్ళల్లో వాళ్ళు మనస్పర్ధలు అంతా గ్రూపులు అన్నమాట. లింగాల హై స్కూల్ 10 మంది ఉన్నాం, 10 మంది అట్లా ఉన్నాం. బాగా ఏమి గ్రూపులు అనేది లేదు. పిల్లలు కూడా బాగా చదువుతారు, భవనాల పిల్లలు కానీ లింగాల పిల్లలు కానీ. మేము చెప్పాలని తపన ఉండేదన్నమాట. పిల్లలు ఎంతుండే కష్టపడి చెప్పాలని, వీళ్ళు చదవాలనుకుంటారు. కానీ మనం అనుకునేది జరగవు. పిల్లలు కూడా మీరు కూడా కనుక్కుంటారు 16 సంవత్సరాలకి 10th క్లాస్ పాస్ అయితేనే పోవాలని చెప్పేసి. కానీ కొంతమంది ఆర్థిక స్థోమత వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల ఏదో అనుసరించి పోలేకపోతారన్నమాట. అది మనకు రాత ఉండాలన్నమాట, దాని ప్రకారమే ఉంటుందన్నమాట. అది ఎవరి ఏం చేసేదంటే లేదన్నమాట. తర్వాత ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శిక్షకుడు మహేశ్వరుడు అందరి 42 సంవత్సరాల తర్వాత మేము చూస్తూ ఆత్మీయంగా మనసు విప్పి మాట్లాడుకున్నామంటే ఇది దేవుడిచ్చిన వరం అనుకోవాలి. 16 సంవత్సరాలు ఉండేప్పుడు మీరు 42 ఏళ్ళకి ఎన్నిక ఉంది. అప్పుడు అనుకోండి ఎట్లున్నారు ఏం కదా. మీ లైఫ్లో ఒక విధంగా అనుకుంటారు, కానీ ఆ విధంగా జరిగిండదు. ఎవరికో కోటికొకరికో జరుగుతుంది అన్నమాట లైఫ్ అట్లా అనుకుంటే. కానీ దేవుడిచ్చిన దాని ప్రకారం పోతామన్నమాట. ఇదనమాట చెప్తాను ఉపన్యాసంగా. సారు లెక్చరర్ కాలేదనో లేకపోతే ప్రిన్సిపల్ కాలేదనో అది ఎక్కడో మనసులో బాధ ఉంటుంది. కానీ అవి తన జీవితంలో సాధించిన దానితో పోల్చుకున్నప్పుడు అంటే కనీసం 20 మంది తన కారణంగా టీచర్లుగా ఉద్యోగాలు సంపాదించుకునే ఉంటారు. ఇప్పుడు ఆ విషయాలు చెప్తారు, ఆ విషయాలు కూడా సార్ చెప్తారు. మర్చిపోయినా సార్ చెప్పండి సార్. ఒక 20 మంది ఉన్నారు హిందీ టీచర్లు. ఇక్కడనే ట్రైనింగ్ అయిపోయి ఉన్నాడు. లింగాలలో 5 మంది ఉన్నారు. నిర్మల మా స్టూడెంటే, సుధాకర్ అని పిల్లలు ఉన్నారు కదా మా స్టూడెంటే, అదే లింగాల్లో బాగా చాలా మంది ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళలో ఇంకా రామచంద్రుడు అని పిల్లడు, తర్వాత గంగాధర్ రెడ్డి ట్రైనింగ్ అయిపోయి ఉద్యోగాలు రాలేదు. రంగనాయకులు అటెండెంట్ ఉండేది వాళ్ళ పిల్లడు. ప్రతి స్కూల్ ఎక్కడ పోయినా హిందీ మాత్రం తయారు చేసి పెట్టాను. ఏ స్కూళ్ళలో పోయినా ఒక 20 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు హిందీ టీచర్లుగా. నాకు అదొక తృప్తి. మా శిష్యులు హిందీకి పనిచేస్తున్నారు టీచర్లుగా అని చెప్పేసి అంటే నాకు అది తృప్తి అన్నమాట. అదొకటి సంతృప్తి. ఉన్నప్పుడు మనం మనసారా చెప్పినాం చదువు. పిల్లల నోటికాడ కొట్టకూడదు, పిల్లలకు ద్రోహం చేయకూడదు. నేను 2008, 2009లో వేమల హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జ్ వద్దనుకున్నా, మామూలుగా తీసుకున్న తర్వాత మిడ్ డే మీల్స్ వచ్చింది. ఇప్పుడు హై స్కూల్కు ముందు ఎలిమెంటరీ స్కూల్కి ఉండేది, హై స్కూల్కి వచ్చింది. వంట మనిషి ఉన్నారన్నమాట. అప్పుడు 360 మందికి 400 మంది పిల్లలు, స్టాఫ్ కూడా 18-20 మంది ఉన్నామన్నమాట సబ్జెక్టుకు. వంట మనిషి ఏం చేస్తారంటే, సరే ఈరోజు గుడ్డు పెట్టాము పిల్లలకు, ఈరోజు అది పెట్టము ఇది పెట్టము, మీరు ఎట్లా ఉంటాం మాకు కనికరించండి అని చెప్పేసి అంటే నేను చెప్పేవాడిని అన్నమాట. ఎప్పుడు పిల్లవాళ్ళ కడుపు కొట్టకూడదు. పిల్లల కడుపు కొడితే మనకు అన్యాయం. అది ఎప్పుడైనా మనం అనుభవించాల్సి వచ్చింది. ఊరకుండి చదువు చెప్పడం, కొంతమంది చదువు చెప్పకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ అది తర్వాత అనుభవిస్తారు ఆ నరకం అనేది. ఉన్నంతవరకు చదువు చెప్పాలి మన వరకు. నేను అట్లా ఇవ్వను. నాకు 50 మంది పిల్లలను ఎగస్ట్రా వచ్చినట్టు రాకుండా వచ్చినట్టు నాకు ఇవ్వండి సార్ అని నేను అట్లా ఇవ్వను. పిల్లలను నోట్లాడుకుంటాను. కాబట్టి మీకు ఎంతవరకు ఉంటే అంతవరకే నేను రాయించాలంటే అట్లా అనుకుంటున్నారు. అయినా కానీ నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు కప్పు కొట్టకూడదు. మీకు వచ్చేది వాళ్ళకి వచ్చేది వస్తుంది కదా అని అట్లా ఒక సంవత్సరం అట్లా చేసినాం అన్నమాట. ఇప్పుడు 20 మంది ఉంటారు కాబట్టి అది ఒక సంతృప్తి. నా శిష్యులు తయారు చేసినాయి 20 మందిని. కానీ పనిచేస్తున్నారు అంతా. నా తర్వాత 3 పనిచేస్తున్నారు ఇక్కడ మా స్టూడెంట్. విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు వరకు ఇక్కడే పనిచేస్తున్నారు చాలామంది. మేము 5 మంది కుటుంబం అయితే 5 మంది ఉద్యోగస్తులు మేము అన్నదమ్ములు. అందులో 4 ఒక ఆయన ఎంఏ ఇంగ్లీష్ లిట్టు, ఒక ఆయన హిందీ లిట్టు, నేను హిందీ లిట్టు, తర్వాత ఒక ఆయన లైబ్రరీను, డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ రిటైర్ అయినాడు.
ఇంకొక ఆయన హిందీ పెట్టాడు మా ఇంట్లో. మా బామంతుడు హిందీ టీచర్లే, నేను హిందీ టీచర్లే, అందరూ ఎప్పుడు చెప్పినాము అంటే హిందీని చాలా బాగా చదివి దాన్ని తన జీవితానికి ఇతరుల జీవితాలకు ఉపయోగపెట్టడంలో మాత్రం గంగిరెడ్డి సార్ జీవితం సార్థకమైందని చెప్పేసి మనం అనుకోవాలా. ఇప్పుడు కృష్ణారెడ్డి మళ్ళీ ఒకసారి వస్తాను మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత కృష్ణారెడ్డి మాట్లాడతాడు. తర్వాత మన రామ్మోహన్ మాట్లాడినట్లు వాళ్ళ అనుభవాలు అందరూ మళ్ళీ ఒకసారి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అందరికీ ఉండకపోవచ్చు అట్లాంటి అనుభవాలు. అంటే అట్లాంటి అనుభవాలే కాదు, వాళ్ళకి అనిపించండి. ఇప్పుడు కృష్ణారెడ్డి మాట్లాడిన తర్వాత రామసుబ్బారెడ్డి మాట్లాడతాడు. నేను సార్ దగ్గర నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. మీరు మాట్లాడేది వస్తే కదండి చెప్పేది, మధ్యలో చెప్పాలి. కరెక్టే కాదు. ఇప్పుడు కృష్ణారెడ్డి మాట్లాడతాడు మళ్ళీ గుంత బజార్లో నువ్వు చెప్తున్నది అది కాదు సార్, అది కృష్ణారెడ్డి మాట్లాడతాడు. తను గుంత బజార్లో ఉన్నది కదా నీ ఇల్లు, అది అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతవరకు హిందీ సార్ చెప్పినాడు కదా, బోనాలకు హిందీ అంటే చాలా వెనుకబడిపోతాము. మాకు బోనాల్లో హిందీ టీచర్ లేడు. 7th వరకు అక్కడ అయిపోతుంది. 8th, 9th, 10th ఇక్కడ రావాలి. మాకు వచ్చేసరికి హిందీ రాదు. హిందీ రానప్పుడు ఇక్కడ 7th, 6th, 7th ఇక్కడ ఉండే బ్యాచ్కి చెప్పింటారు హిందీ టీచర్. మమ్మల్ని దాంట్లో కూర్చోబెడతారు 8th క్లాస్. 1 నెల మాకు ట్రైనింగ్ ఇస్తారు సార్. ఆ నెలలో నేర్చుకుంటే పర్వాలే, నేర్చుకోలేకుంటే రామ్మోహన్ అట్టోళ్ళం అయితే నేర్చుకోలేము. అట్లా ఇబ్బంది పడతాం. మేము కూర్చోవడమే ఎనుగు బెంచీలో కూర్చుంటాం. 32 మందిలో బోనాలోళ్ళు, రామ్మోహన, ప్రభాకర, గౌతమదీను, ఈరయ్య, మేము ఎనుగు బెంచీల్లో. సార్ వచ్చాక మాకు కొంచెం భయమే. ఏమంటే అడుగుతాడని కొట్టేదంటుంటే కొట్టాడు. సరే కొట్టాలా, ఇంతవరకు చెప్పినాడు కదా. కొట్టకపోతే ఏదో చెట్టు మానే అన్నట్టు కొట్లాడు. అదే అందుకే వస్తా అప్పుడు మేము ఎన్నుకుంటా అంటే భయపడతా తలవంచుకుంటా కూర్చుంటాం. రే బోనాల వాళ్ళ పిచ్చే వాళ్ళ అంటాడు. అంటే భయం పుడతాడు. లేస్తాను నమస్తే సార్ అని చెప్పాలి. ఒక్కరోజు ఏం జరిగింది, నేను నారాయణ రెడ్డి ఒక డెస్క్లో కూర్చున్నా. నేను లేచిన నమస్తే సార్ క్లాస్లోకి స్కూల్ టీచర్ వస్తానే మనం చెప్తాం. నారాయణ రెడ్డిని లేయడంలో సగం లేచి సారు ఇట్లా రావడం చూడడంలోనే నన్ను చూసినాడు. లేకరా పిలిచి ఏమిరా సార్ వస్తే లేవారా? లేదు సార్, నేను చూసినారా, నా కళ్ళు లేవా అంటాం. హిందీలో చాలా డల్లు. మా బోనాలు